మనసున్న వారి కోసమే P4 ఆదాయం లేకుంటే చేయగలిగింది ఏమీ లేదు చంద్రబాబు గారి వ్యాఖ్య. P4 దానికి సంబంధించి నిన్న జరిగిన సమావేశం మీరు ఫాలో అయ్యే ఉంటారు విజయబాబు గారు, మీ కామెంట్ ఏమిటి? నిన్నటి కామెంట్లోనే ఆయన ఒక వేదాంత ధోరణిలో మాట్లాడటం చూస్తే ఆ విషయంలో ఆయన నిజంగా హృదయపూర్వకంగా మాట్లాడుంటే నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నానండి. ప్రతి మనిషికి ఏదో ఒక వయసులో ఒక వైరాగ్యం చేసినటువంటి తప్పుల పట్ల రావాలి, కానీ నిజంగా ఆయన అలా మాట్లాడారా, కేవలం వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడారు అన్నది అయితే డౌట్. ఇక P4 అనేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు దరిద్రం సముద్రంలో తెరచాపలెత్తి ఈదులాడుకుంటున్నటువంటి లక్షలాది పేదల కుటుంబాలు ఉంటే వాళ్ళని నేను కాపాడుతాను అంటూ ఒక గరిటె తీసుకొని ఆ దరిద్రం సముద్రంలో నీళ్ళని తోడటానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ P4 తప్ప మరొకటి కాదు. మిమ్మల్ని పరిపాలించండి, సంపద సృష్టించండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి అని ప్రజలు అవకాశాలు ఇస్తే ఆ ప్రజాధనాన్ని మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట శివరామకృష్ణన్ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఒకే చోట పారబోస్తూ వీళ్ళకి మాత్రం మీరందరూ తలా కాస్త విదిలించండి వాళ్ళు పైకి వస్తారని చెప్పడం చూస్తే ఇది ఎంత హాస్యాస్పదమైందంటే, ఇది ఒక పెద్ద యునిక్గా వీళ్ళు దీన్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయటం. వాస్తవానికి ఇది ఏంటి, దీని ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఒక వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్నారు. పాత డేటా చాలా ఉంది, కానీ గత 5 ఏళ్లలో కనుక తీసుకున్నట్లయితే 1782 గ్రామ పంచాయతీలని, వ్యక్తులను కాదండి, విలేజెస్నే దత్తత తీసుకున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో 119 గ్రామాలు దత్తత తీసుకుని వాటిని డెవలప్ చేయడానికి మన ఎంపీలు అనేక మంది ప్రయత్నాలు చేశారు. పెద్ద డేటా ఉంది, అదంతా ఇప్పుడు మనకు టైం సరిపోదు. కానీ ఈ రకంగా ఉన్నదాన్ని చూస్తే అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు స్పందించినటువంటి ఎంపీలు చాలా మంది గ్రామాలనే దత్తత తీసుకుంటున్నారు. ఇక సంస్థలు ఉంటాయి, కార్పొరేట్ సంస్థలు. ప్రతి కార్పొరేట్ సంస్థకి కూడా ఇందాక మీరు వికలాంగుల గురించి వచ్చినట్టుగా వికలాంగుల గురించి కానీ, పేద విద్యార్థుల గురించి కానీ, మహిళలు కానీ, లేకపోతే దగాపడిన మహిళల గురించి కానీ, ఇతరత్ర చదువుకునే పిల్లల గురించి కానీ వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం అనేటువంటిది, ఎందుకంటే వాళ్ళకి కొంత తెలియంది ఏం కాదు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కొంత అమౌంట్ అనేటువంటి దాన్ని వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కోసం కానీ, లేదా నిజంగా మనం ఇంత సంపాదించాం సమాజానికి ఇంత ఇద్దామనేటువంటి భావన కానీ, దాంతో వాళ్ళు తీసి పక్కన పెడతారు. ఇదంతా కూడా రెగ్యులర్ గా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ లో ఒక కొత్త ఇదేంటి అన్నట్లయితే ఈ గ్రామాలని దత్తత తీసుకోవటం అనేది. దాని ముందు పోల్చుకుంటే ఈ P4 అనేటువంటిది అసలు ఏమైనా అర్థం పర్థం ఉందండి? దానికి అసలు కాదు, మీకు గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం ఆయన రాశాడు కదా, ఏదే P4 పిచ్చిలో CBN అని రాశారు. ఇక అది మనం చూసాం కదా అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మనసుంటే సాధ్యమే అని పెద్ద ఎడ్డింగ్ పెట్టి బ్యానర్ లెక్క పేదరికంపై P4 అస్త్రం అని చంద్రబాబు గారి వ్యాఖ్యలే కావచ్చు, కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన తీరు మరి ఇప్పుడు ఎవరికి పిచ్చి ఏంటి, టైం తక్కువ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇదేంటంటే, వాళ్ళు చెప్పారు ఏది, దీన్ని SAGY అని చెప్పనేటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టి, అంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, SAGY అంటే అది గ్రామాలకు సంబంధించి, ఇక్కడేమో వ్యక్తులకు సంబంధించినటువంటి చెప్తున్నా, గ్రామాలని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. అది వేరు సార్, ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఇది వ్యక్తులకి దత్తత తీసుకోవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్? దాని ముందు ఎంత ఇది పెద్ద. అప్పలరాజు గారు చెప్పండి, P4 కాన్సెప్ట్ మనసుంటే సాధ్యమేనంట, మనసున్న వారి కోసమేని అంటున్నారు. ఇంకోవైపు ఏమో రకరకాలుగా ఆదాయం లేకుంటే చేయగలిగింది లేదని వారే అంటున్నారు. మీరేమంటారు? చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తున్నానండి. ముందుగా చంద్రబాబు గారు ఒక విషయాన్ని ప్రజలందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలా. ఆయన 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను సంపద సృష్టిస్తున్నాను, లేకపోతే ఆదాయ వనరులు పెంచుతున్నాను, విపరీతమైనటువంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాను, ఉపాధి సృష్టిస్తున్నాను, ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తూ ఆయన ఊదరగొడతా ఉంటాడు. మరి ఆయన సృష్టించినటువంటి సంపద అంతా ఎటుపోయింది? ఆయన సృష్టించినటువంటి ఉద్యోగాలన్నీ ఏమైనాయి? ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీలన్నీ ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఆయన అసలు ఏం జరిగింది 3 ఏళ్ల ముఖ్యమంత్రి సమయంలో? ఆయన ఏం చేశారు? ముందుగా ప్రజలకి సమాధానం చెప్పాలి.
ఇప్పుడు ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినారు ఆయన. అవును. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను పేదరికాన్ని రూపుమాపుతాను, పేదలు లేకుండా చేస్తాను, అందరికి ఇది చేస్తానని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా. ఈ కొత్త డ్రామాకి ఎప్పుడు అడుగు పడింది అన్నటువంటిది కేసీఆర్ గారు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే 2024 ఎన్నికలకి ఒక 1 year ముందు ఈ దెన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఇప్పుడు ఉన్నటువంటి ఆ కుటుంబరావు ఎవరైతే అప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండేవాడు, ఆయన ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నారు, ఆయన తీసుకొచ్చి ఈ కుటుంబరావు, ఈ చంద్రబాబు అంటే ఈ అంతా కలిపి జిఎఫ్ఎస్టీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. జిఎఫ్ఎస్టీ అంటే ఏంటంటే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైన్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టుకొని దానిలో ఈ P4 అన్నటువంటి ఒక విధానాన్ని చంద్రబాబు గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు వైజాగ్ బీచ్ రోడ్లో ఒక మీటింగ్ పెట్టి. గమ్మత్ ఏంటంటే ఆ మీటింగ్ మాట్లాడే సమయం కల్లా అందరూ ఖాళీ అయిపోయారు, ఓన్లీ వీడియో మాత్రం లైవ్ టెలికాస్ట్ అవుతుండేది. ఆ రోజు చెప్పినటువంటి మాట మరి చంద్రబాబు గారు ఆయన పట్టిన కుందేలకి ఇంచుమించుగా 10 కాళ్ళు అంటారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలాగోలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది అన్నటువంటి తప్ప మరొకటి కాదు. ఏమండి నాకు అర్థం కాదు, 3వసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటిది ఒక పథకాన్ని తీసుకొచ్చాడు, జన్మభూమి కమిటీలని, లేకపోతే ఫారెన్ లో ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు మీ గ్రామాలకు ఏదైనా చేయండి, మా ఊరు మా జన్మభూమి అనేది అలాంటిది ఏదో పేరు పెట్టి చేశారు. మరి ఈ ప్రోగ్రామ్స్ యొక్క అవుట్కమ్ ఏం జరిగింది? రైట్. అండ్ ఎన్నో ఇలాంటి అంటే ఫైనల్ గా ఆడబిడ్డ నిధిని ఆడబిడ్డ నిధి స్కీమ్ ని 1500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఇస్తానన్న దాన్ని దీనికి లింక్ పెట్టేసి మొత్తం పేదరికం పోయిందని చెప్పటమే దీని ఆంతర్యంగా ఎగ్గొట్టడంలో ఒక క్రమం. అసలు ఈ P4 అన్నటువంటి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. గతంలో ఆయన ప్రవాసాంధ్రులందరినీ కూడాను మీ గ్రామాలను దత్తత తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చేమో అంటే ఇలా అంటున్నానని కాదు కానీ స్కూల్ పిల్లలకి పెన్నులు ఇవ్వడం, ఫోటోలు తీయించుకోవడం, స్కూల్ పిల్లలకి టైలు బెల్ట్లు ఇవ్వడం, ఫోటోలు తీయించుకోవడం, స్కూల్కి ఒక ఫ్యాన్ ఇవ్వడం, ఫోటో తీయించుకోవడం, స్కూల్కి ఒక లైట్ వేయడం, ఫోటో తీయించుకోవడం. ఎంత దౌర్భాగ్యం అండి! ఇంకెక్కడున్నామండి మళ్ళీ అలాంటి రోజుల్లోకి తీసుకెళ్తాడు ఈయన. మళ్ళీ అలాంటి రోజుల్లోకి తీసుకెళ్తారా? ఇంకా గమ్మత్ ఉంది కేసీఆర్ గారు, మీరు అయిపోలేదు. ఇది చాలా ఆవేదన ఉంది నాకు ఈ P4 మీద. రకమైనటువంటి బానిసత్వాన్ని ప్రోత్సహించేటటువంటి పోకడి, ఈ ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఓ దౌర్భాగ్యమైనటువంటి పని. ఇది చాలా ఆవేదన ఉంది అంటే వాళ్ళు దానం ఇచ్చినట్లు పేదలు దానం తీసుకుంటున్నట్టు. ఇదేంటిది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ప్రతి ఒక్కరి నుంచి కూడా ఇండైరెక్ట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాయి. మనం టూత్ పేస్ట్ కొన్నా GST పే చేస్తున్నాం, ఒక చిన్న గుండు సూది కొన్నా GST పే చేస్తున్నాం, మన దగ్గర నుంచి డైరెక్ట్ గా ట్యాక్స్ వసూలు చేస్తాం. మళ్ళొకసారి మనం దీని మీద డీటెయిల్ గా మళ్ళొకసారి ఇప్పుడు మళ్ళీ అప్పుడే అయిపోదు కదా చంద్రబాబు గారు, ఇంకా దీని ఇనాగ్రేషన్ కథ కమామిషన్ చాలా కథ నడుపుతారు కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి లేదండి. ఇది మా ఆవేదన మీరు వినాలి. కేసీఆర్ మీరు వినాల్సింది, వినాలి. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఈ P4 లో మార్గదర్శి కాదు, బంగారు కుటుంబాలుగా నమోదు చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిఫారసు చేయాలట. చండాల మీద తెలుగుదేశం కార్యకర్త ఏమో సిఫారసు చేయాలట. వాడు సిఫారసు చేస్తేనే బంగారు కుటుంబం కింద ఎన్రోల్మెంట్ అవుతుందట. దానికేమో గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ టార్గెట్ ఇచ్చినారు. ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో చూసాం, సంజయ్ గాంధీ గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టార్గెట్ పెట్టి ఎంత మందికి మళ్ళీ ఒకసారి మాట్లాడదాంలేండి దయచేసి, ఏమనుకోమా అండి. చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున అంటే సంజయ్ గాంధీ గారి పార్టీ నుంచే వచ్చారు కాబట్టి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. రైట్. ఆధునిక బానిసత్వాన్ని ప్రోత్సహించేటటువంటి దౌర్భాగ్యమైన కార్యక్రమం. ఓకే.